ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం. దినమెల్ల ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. ఆమెన్, హల్లెలూయా. ప్రతి మనిషికి ఆశలు, కోరికలు ఉంటాయి. ఉదయం మొదలుకొని రాత్రి నిద్రించే వరకు ప్రతి మనిషికి కోరికలు పుడుతూ ఉంటాయి. మనము కోరుకునే కోరికలు మన ఇష్టానుసారంగా ఉండకూడదు. మనకు కలిగే కోరికలు దేవునికి అయిష్టమైతే వాటిని విసర్జించాలి. మనకు కలిగే కోరికలు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నట్లయితే అవి మనము పొందుకోగలము, సంతృప్తి కలిగి ఉంటాము. మనము దేవుని భయభక్తులతో ఉన్నవారిని ఇతరుల అవసరములకు ఇచ్చేవారిగా ఉండాలి. ప్రతి విషయంలో వెనుకతీయక మనకు కలిగినవన్నీ ఇతరుల అవసరాల్లో ఇవ్వటము వలన, వారి అవసరతలు తీర్చడం వలన నీతిమంతులుగా ఎంచబడతాము. ఎప్పుడంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్త ప్రకారము మనము ఉన్నప్పుడు. కావున ప్రియులారా, ప్రతి విషయంలో మనకున్నవి లేదు అనకుండా ఇతరులకు సహాయం చేయాలి. దినమెల్లా మనకు కలిగే కోరికలు మంచి కోరికలుగా ఉండాలి. చెడ్డ కోరికలు కోరరాదు. దేవునికి ఇష్టమైన కోరికలు పొందుకొని దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణవగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి తండ్రి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి మీ యొక్క వాక్యము విని అంగీకరించిన ప్రియబిడ్డల పట్ల మీ కృప ఉంచండి. మీ కాపుదల దయచేయండి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు తీర్చండి. కొరతలు తీర్చండి. ఆర్థిక ఇబ్బందులు తీర్చండి. పిల్లల చదువుల్లో, రాకపోకల్లో తోడై ఉండండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. మీ ప్రియబిడ్డల యొక్క స్వాస్థ్యము అక్రమంగా, అన్యాయంగా ఎవరైనా తీసుకుంటే తిరిగి వారు ఇచ్చేలాగున మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి. దీనుల పక్షమున గొప్ప కార్యములు జరిగించండి. కఠిన హృదయాలు కరిగించండి. జాలిగల మనసు దయచేయండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని వాక్యం ద్వారా సెలవిచ్చినారు తండ్రి. మీకు స్తోత్రములు. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేచున్న పనుల్లో, రాకపోకల్లో తోడై ఉండండి. వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. శారీరక బలహీనతల నుండి విడుదల దయచేయండి. తల నుండి అరికాలు వరకు ఎటువంటి బలహీనతలు కానీ, వ్యాధి కానీ యేసు నామములో ఇప్పుడే వారికున్న సమస్త బలహీనతల నుండి విడుదల కలుగునుగాక. చంటి బిడ్డలను కాపాడండి. ఎండవేడిమికి ఎటువంటి బలహీనతలు రాకుండా కాపాడండి. వృద్ధులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయము దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసు క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.